హాయ్ ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి తమన్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. మైత్రి మూవీ మేకర్స్ చాలా గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఉస్తాద్ భగత్ సింగ్ అడవిలో ఉంటూ గైడ్ గా పనిచేస్తూ అడవిలో పిల్లలకు పాఠాలు అవి చెప్తూ ఉంటాడు. అయితే త్వరలోనే సీఎం కావాలనుకుంటున్న ఓ రాజకీయ నాయకుడి కొడుకుని కిడ్నాప్ చేస్తాడు. ఎందుకు కిడ్నాప్ చేశాడు, ఆ రాజకీయ నాయకుడికి ఉస్తాద్ భగత్ సింగ్కి ఉన్న వైరం ఎందుకు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. ఆయన నటన, ఆయన స్వాగ్ ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అంటే సినిమా మొత్తంలో ఆయన తప్ప మిగిలిన ప్లస్ పాయింట్స్ ఏమీ లేవు. ఉన్న వాటిలో పవన్ కళ్యాణ్ మాత్రమే ప్లస్ పాయింట్. కొంతలో కొంత యాక్టింగ్ పర్వాలేదు అనిపిస్తారు. ఉన్న 3 పాటల్లో 2 పాటల్లో డ్యాన్స్ ఉన్నది, కానీ పెద్దగా డ్యాన్స్ చేయలేకపోయారు పవన్ కళ్యాణ్. అభిమానులు టవల్స్ కూడా వేసుకొచ్చి ఎత్తరా కాలరా ఎత్తరా పాటలో టవల్స్ తీసి పవన్ లాగే ఓ స్టెప్ వేద్దామని వేసి, తర్వాత పవన్ వేసేది పెద్ద స్టెప్ కాదని తెలిసి వాళ్ళు కూడా స్టెప్ లేకుండా అక్కడే ఆగిపోయారు. అలాగే చివరి పాట మాత్రం కొంచెం ఓకే అనిపిస్తుంది, కానీ సమయం సందర్భం లేకుండా పాట వస్తుంది. అంటే అప్పుడే ఒక పెద్ద బీభత్సమైన ఘోరం జరుగుతుంది. ఆ ఘోరం జరిగిన 2 రోజుల తర్వాత వెంటనే క్లబ్కి వెళ్ళిపోయి డ్యాన్స్ వేయడం అంత సమంజసంగా అనిపించదు సినిమా చూసే ప్రేక్షకులకి. ఎందుకంటే సినిమాలో జరిగే ఘోరం మామూలు ఘోరం కాదు. అయాంక బోస్, రవివర్మన్ అందించిన ఫోటోగ్రఫీ పాత సినిమా అవ్వడం, ఈ సినిమా చాలా రోజుల నుంచి తీయడం వల్ల సినిమా చూడడానికి కూడా పాతగా అనిపిస్తుంది. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓజీ నుంచి తీసుకొచ్చి అటు ఇటు మార్చి పెట్టినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాలో విలన్గా నటించిన పార్థిబన్ యాక్టింగ్ అంత గొప్పగా ఉండదు. ఎందుకంటే అక్కడున్న డైలాగులకి, హీరో చెప్పిన డైలాగులకి అతని నుంచి కరెక్ట్ రియాక్షన్ కరెక్ట్ టైమింగ్లో రాదు. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఉదాహరణకి విలన్ గాడు కొడుకు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు హీరో వెళ్ళి విలన్ గాడు కొడుకుని పొడి చేస్తాడు. పొడిచిన వెంటనే ఏం మాత్రం అతనిలో బాధ, భయం, కొడుకును కోల్పోతున్నాను అన్న బాధ ఎక్కడ ఫేస్లో కనబడదు. కామ్గా నించొని హాయిగా అతన్ని కౌగులించుకొని చెవిలో ఏదో మాటలు చెప్తున్నట్లు ఉండిపోతాడు ఆ షార్ట్ ఎండింగ్లో.